Hi, I'm Dr. Priyanka. I'm a consultant obstetrician and gynecologist at Kiran Hospitals, Karmangarh. ఇవాళ మనం పాలీహైడ్రామియాస్ గురించి తెలుసుకుందాం. వాట్ ఇస్ పాలీహైడ్రామియాస్? ఉమ్మనీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండే కండిషన్ ని పాలీహైడ్రామియాస్ అంటాము. ఇది ఎలాంటి వాళ్ళలో వస్తుంది, ఎలాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ లో వస్తుంది అంటే మదర్ కి షుగర్ ఉన్నప్పుడు, లేదా ఏదైనా RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే మదర్ కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ కి పాజిటివ్ ఉన్నప్పుడు బేబీకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలాంటి బ్లడ్ గ్రూప్ వస్తుందో మనకు తెలియదు. సో ఇలాంటి కండిషన్ లో మనకి పాలీహైడ్రామియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా బేబీకి ఏవైనా అవయవ లోపాలు ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా పాలీహైడ్రామియాస్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ట్విన్స్ ఉన్నప్పుడు ఒకటే ప్లాసెంటా, ఒక్కొక్కసారి 2 ప్లాసెంటాస్ ఉంటాయి, కొన్నిసార్లు ఒకటే ప్లాసెంటా ఉంటుంది. యూజువల్లీ 2 ప్లాసెంటాస్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఒకటే ప్లాసెంటా ఉన్నప్పుడు ఒక బేబీకి తక్కువగా, ఒక బేబీకి ఎక్కువగా సప్లై అనేది ఉంటుంది. దాని వల్ల ఒక బేబీకి తక్కువ అమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఇంకొక బేబీకి ఎక్కువ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదొక రీజన్ ఫర్ పాలీహైడ్రామియాస్. సో వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన పొట్ట అనేది మదర్ కి ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువగా ఉండడం వల్ల మదర్ కి శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం వస్తుంది. ఆయాసం, దమ్ము మామూలు ప్రెగ్నెంట్ ఉమెన్ కంటే కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పాలీహైడ్రామియాస్ అనేది యూజువల్లీ మదర్ కి షుగర్ ఉన్నప్పుడు వస్తుంది. ఇలాంటప్పుడు బేబీకి బ్లడ్ సప్లై ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవడం, లేదా బేబీకి ఊపిరి ఆడకపోవడం, ఇలాంటి కండిషన్స్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటి కాంప్లికేషన్స్ ఇవి కాకుండా ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ బేబీ బయటికి వచ్చాక మనకి యూట్రస్ అనేది నార్మల్ కంటే కొంచెం అంతకుముందు ఉన్న సైజ్ కంటే కూడా కొంచెం తగ్గి యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి. ఈ కాంట్రాక్షన్ అనేది ఇమీడియట్ గా జరగకపోవడం వల్ల బ్లడ్ అనేది చాలా పోతుంది మదర్ కి. దీన్ని PPH అంటాం. సో ఈ కండిషన్ కూడా అరైజ్ అవుతుంది పాలీహైడ్రామియాస్ లో.